నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. రాష్ట్రం వచ్చాక జరిగిన 3 ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ముసలం పట్టింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా సీన్ మారిపోయింది. ఇద్దరు నేతలు ఎక్కడ తగ్గకపోవడంతో రానున్న రోజుల్లో ఏం జరగబోతోందని అటు పార్టీ పెద్దలు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అంతలా తగులాడుకుంటున్న నేతలెవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అధికారం కోల్పోయాక డీలా పడిన పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ తెగ ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లా పాడేరు వైసీపీలో లుకులుకులు మరోసారి బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మత్స్యరస విశ్వేశ్వరరాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో ఏం జరుగుతుందో తెలియక కేడర్ కూడా తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో వైసీపీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తుంది. ఆ నియోజకవర్గంలో 2014 నుంచి వరుసగా వైసీపీ గెలుస్తుంది. 2014లో పాడేరులో తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. అక్కడ గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కొత్తగుళ్ల భాగ్యలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆమె విజయం సాధించారు. తాజాగా పాడేరులో భాగ్యలక్ష్మికి టికెట్ ఇవ్వని జగన్ మత్స్యరస విశ్వేశ్వరరాజుకు టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. కానీ కొత్త ఎమ్మెల్యేకు ఒక్కసారి కూడా అధ్యక్ష అనే యోగం లేకుండా పోయిందట. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటుంది. ఇదే సమయంలో సొంత పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నేరుగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో కొత్త ఎమ్మెల్యేకు తెగ ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. ఇద్దరు ఒకే పార్టీ లీడర్లైనప్పటికీ ఉప్పు నిప్పుల రాజకీయం చేస్తున్నారట. ముఖ్యంగా పాడేరులో మత్స్యరస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి పనులు పాడెక్కాయట. ఇదే విషయాన్ని భాగ్యలక్ష్మి వర్గం తెగ ప్రచారం చేస్తుందట. ఇలా భాగ్యలక్ష్మి వర్గం నేరుగా టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే వర్గం ముక్కిరిబిక్కిరి అవుతుందట. మరోవైపు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న గిడ్డి ఈశ్వరి కూడా ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మత్స్యరస విశ్వేశ్వరరాజు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు వెళ్లారట. దీనికి భాగ్యలక్ష్మి కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. అందుకే ఇద్దరు నేతల మధ్య కొత్త ఎమ్మెల్యే నలిగిపోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పాడేరులో వైసీపీలో అంతర్గత పోరుపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే ఇద్దరు నేతల్ని పిలిపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా ఇద్దరు నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. దాంతో పాడేరులో ఏం జరుగుతుందో అని కేడర్ మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారట. ఎవరి వెంట నడిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కొందరు నేతలైతే ఇళ్లకే పరిమితమవుతున్నారని తెలుస్తుంది. అయితే వైసీపీలో కుమ్ములాటలపై పార్టీ పెద్దలు సీరియస్ గా చర్యలు తీసుకుంటే గానీ నేతలు దిగిరారని గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తుంది.